పవన్ కళ్యాణ్ సార్ దేశ రాజకీయాల్లోనే ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చేసినటువంటి రాజకీయ అంటే ఆయన వచ్చిన రాజకీయ ప్రారంభం గాని ఆయన చాలా అంటే ఒక నిర్ణయంతో వచ్చాడు రాజకీయాల్లోకి. ఆయన వందల కోట్ల అధిపతి, ఒక స్టార్డమ్ హీరో అయినప్పటికీ, ఎంతో అంటే పేరున్నప్పటికీ, అన్ని ఉన్నప్పటికీ అవన్నీ వదిలిపెట్టి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, దేశ రాజకీయాల కోసం సో అంటే ప్రజలే ముఖ్యం, నాకు ప్రజల సమస్యలు, ప్రజల యొక్క కష్టాలు వాటిని తీర్చడానికే నేను ఇంకా కంకణం కట్టుకొని పార్టీ స్థాపించిన తర్వాత కూడా ఎక్కడ కూడా పార్టీ చాలా మంది వైఫల్యం కొంత చెందినా అంటే అప్పట్లో కష్టాలు పడ్డారు. అంటే ఎవరు కూడా ప్రజలు ఏదైతే నమ్మకంతో వచ్చారో ఆ విమర్శ పడి తర్వాత సక్సెస్ అయిన నిజంగా అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అంత 10 సంవత్సరాలు ప్రజల కోసం ఉండడం, వెయిట్ చేయడం అనేది ఎవరు ఉండరు. ఎందుకంటే ఒక సినిమా రంగంలో ఉండి ఒక స్టార్డమ్ హీరో వచ్చిన తర్వాత కూడా అంటే ఆయన మళ్ళీ ఏదైతే నిర్ణయంతో వచ్చారో బలంగా వచ్చి 21 సీట్లు టార్గెట్ పెట్టుకొని 21 సీట్లకి గెలవడం అనేది అది దేశ రాజకీయాల్లో అంటే ఏ రాజకీయ నాయకుడు లేదు. ఇప్పుడు విజయ్ సాతుడు అంటే విజయ్ కొంత మ్యాజిక్ గా చేరుకోలేనప్పటికీ మన పవన్ కళ్యాణ్ సార్ ఎన్ని సీట్లలో పోటీ చేశారు, అన్ని సీట్లు గెలిచారు. అది చాలా గొప్ప విషయం. సో ప్రభుత్వం ఏర్పడినా కూడా ఏదైతే చాలా మంది చెప్తారు రాజకీయ నాయకులు ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడు అనేది చెప్తాడు ఓట్ల ముందు చెప్తారు, వెళ్ళిపోతారు, తర్వాత ప్రభుత్వం ఏర్పడినా చేయరు. కానీ పవన్ కళ్యాణ్ సార్ రాజకీయంలో వచ్చినప్పుడు ప్రారంభంలో ఏం చెప్పాడు, రాజకీయాల తర్వాత గెలిచినా కూడా అదే రన్ అవుతుంది. ప్రజల క్షేమం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజల ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీరడానికి. మనం చూసాం ఒకప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఎక్కడో ఉండేది, రోడ్లు లేకుండా, అసలు ఊర్లలో ఎక్కడ రోడ్లు గుంతలు. అక్కడ నేను కూడా కొంత అంటే వెళ్ళాను కొన్ని అవసరాల కోసం, అక్కడ విజయవాడ, శ్రీకాకుళం, చాలా అనంతపురం అంటే అక్కడ కొన్ని చోట్ల. సో అవన్నీ నేను కొన్ని చోట్ల వెళ్ళి చూస్తే మొత్తం ఉన్న రోడ్లన్నీ కొంత మార్పు వచ్చింది. సో అంటే కావాలని కాదు, ఇది రియల్ గా చాలా. నేను కూడా అంటే నాది ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్ అయినప్పటికీ ఇక్కడే ఉండి కొన్ని వర్క్ చేసుకుంటూ అక్కడ కొన్ని చూస్తే నిజంగా చాలా మార్పు వచ్చింది. అంటే రాజకీయ నా ఉద్దేశం ఏంటంటే, చాలా మంది రాజకీయం కోసం కొన్ని అవసరాల కోసం చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ చెప్పింది చెప్పినట్టు చేయాలంటే చాలా విజన్ ఉండాలి, అన్నమాట నిలబడి ఉండాలి. ఆయన అంటే రాజకీయాలు రాకముందుకి ఆయన సొంత డబ్బులు పెట్టి చాలా మంది పేదలకు ఎంతో మందికి హెల్ప్ చేశాడు. మనం ఎన్నో చూసాం. వచ్చిన తర్వాత కూడా మరి మోడీ సార్ తోటి సో ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉండి, ఆయన పొత్తుతోటి ఉండి కొన్ని సీట్లు సాధించుకొని సో వాళ్ళతో కూడా అంటే ప్రభుత్వం కూడా మంచి అన్ని రకాలుగా ముందుకు పోవడానికి కేంద్రం నుంచి కొన్ని వందల కోట్లు నిధులు తీసుకొచ్చి సో రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామ్యం అయ్యారు. సో ఎక్కడో అంటే కొన్ని మారుమూల గ్రామాల్లో, అడవి ప్రాంతాల్లో అక్కడ వెళ్ళడానికి కూడా లేదు, మనుషులు నడవడానికి కూడా కొంత అలాంటి మార్గంలో కూడా తను రోడ్డు వేయించి అక్కడ నీళ్ళ సదుపాయం లేదు. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ తో మాట్లాడి నీళ్లు, వసతి, సో కొంత స్కూల్ కూడా ఏర్పాటు చేశాడు. సో ఇవన్నీ చూసుకుంటే నిజంగా సో చెప్పడమే కాదు, చేసి చూపినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పొచ్చు. సో అది మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా, చాలా బలంగా ఆయన ఇచ్చిన హామీలు కూడా తప్పకుండా ఇంకా అన్ని జరుగుతూనే ఉన్నాయి. సో ఇంకా ముందు ముందు అనుకున్న అన్ని హామీలు అయితే ప్రణాళికబద్ధంగా జరుగుతాయి. అవన్నీ కూడా మహిళలకు కూడా పెద్దపీట వేశారు. అవి కూడా ఖచ్చితంగా రన్ అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ సంబంధించిన గత కొద్ది రోజులుగా వస్తుంది. యువతకు కూడా సపరేట్ గా ఉద్యోగ అవకాశాల కోసం ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ప్రత్యేకంగా జరుగుతున్నాయి. చాలా ఉద్యోగ అవకాశాలు కూడా కొన్ని కొత్త కంపెనీలు తీసుకొచ్చారు. అంటే కొంతమంది వేరే నెగిటివ్ ఆపోజిషన్ పార్టీ ఉన్న వాళ్ళు కామన్ గా మాట్లాడతారు, అక్కడ ఏం అభివృద్ధి జరగలేదు అంటే. అటు చాలా ఇద్దరు విజయనటువంటి రాజకీయ నాయకులు, ఇద్దరు అనుభవం గల వాళ్ళు. ఎవరు కూడా అంటే చంద్రబాబు గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చాలా రాజకీయాల్లో ఆయన గొప్ప వ్యక్తి. సో అప్పట్లోనూ అమెరికాకి వెళ్ళి మన హైదరాబాద్ లో చాలా అంటే అన్ని రకరకాలుగా డెవలప్మెంట్ చేసిన వ్యక్తి, ఒక విజన్ ఉంది. సో పవన్ కళ్యాణ్ సార్ అన్ని అన్ని ఎవరైనా తిరగలేదు, కానీ అన్ని దేశాలు తిరిగినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ సార్. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అంటే ఆయన అప్పట్లోనూ కొన్ని 20-30 ఏళ్ల కింద అన్ని తిరిగి చూసినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ సార్. అలా అన్ని చూసారు కాబట్టి ఒక కామన్ మ్యాన్ కి ఏం కావాలా, అవసరం అంటే ఏదన్నా ఎలాంటి వైద్యం ఖర్చులు కానీ, విద్యా ఖర్చులు ఎంతమంది చేశారు, కొన్ని లక్షల మందికి చేశాడు. అలాంటి వాళ్ళకి అవి చూసి కూడా మళ్ళీ కాలేదంటే వాళ్ళ అమాయకత్వం అని చెప్పాలి. ఎవరైతే కొంతమంది జనసేనని విమర్శిస్తున్నారో, కావాలని చేస్తున్నారో, అవంతా వాళ్ళు వేరే వాళ్ళు పార్టీ అపోజిషన్ అంటే వాళ్ళు కావాలని చేసినట్లు లెక్క.